హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి అన్ని బ్లౌజులు ముందలేసుకొని కూర్చున్నా అనుకుంటురా అండి. ఇవి నా కోసం నేను స్టిచ్ చేసుకున్నా. అన్నీ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి చెప్పండి. మీకు ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ చేయండి. మీరు కూడా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ఇట్లనే కుట్టుకుంటారా, ఏం చేస్తారు, ఎట్లా అనేది కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ అండి, ఇది ఫస్ట్ బ్లౌజు. ఎల్లో అండ్ పింక్ కాంబినేషను, గోల్డ్ కలర్ పైపింగ్ వేసిన. ఇది బోట్ నెక్ లాగా, ఇట్లా నాకు బోట్ నెక్ లాగా కుట్టుకొని వెనకాల ఏదో ఒక చిన్న డిజైన్ పెట్టుకున్న నచ్చుతుందండి. నెక్స్ట్ ఇది సింపుల్గా కుట్టాను. ఇది మొన్ననే కుట్టుకున్నా, ఒక 1 మంత్ బ్యాక్. జస్ట్ పైపింగ్ పెట్టి హ్యాండ్కి డిజైన్ వచ్చింది కదా, జస్ట్ పైపింగ్ పెట్టుకొని గోల్డ్ కలర్ పైపింగ్ పెట్టుకొని హ్యాండ్స్ దగ్గర కుచ్చులు పెట్టుకొని కుట్టుకున్నా. చాలా బాగుంది ఈ బ్లౌజ్, నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇట్లా నాకు డిజైన్స్ ఎక్కువ నచ్చవండి. పైపింగ్, రౌండ్ నెక్, బోట్ నెక్కింగ్ ఇవి తప్ప వేరే ఏం కుట్టుకోను అనమాట. నాకు ఎక్కువ ఇష్టమయ్యేది ఏంటంటే రౌండ్ నెక్కే నచ్చుతుంది అనమాట. వేరే అంత నాకేం నచ్చవు. కాకపోతే కుట్టుకుంటా కొన్ని, ఒక్కొక్కసారి కుడతాను ఏదైనా మంచిగా అనిపిస్తే. ఇది ఇంకొక డిజైన్ అనమాట. ఇది శారీది కట్ చేసుకొని రౌండ్ దగ్గర డిజైన్ పెట్టిన అనమాట. మస్తు ఉంటుంది ఈ బ్లౌజ్ అయితే, చాలా బాగుంటుంది. వేసుకున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. వీడియోలో నీట్గా కనిపిస్తలేదు కానీ వేసుకున్నప్పుడు మంచిగా ఉంటుంది. చిన్న చిన్న పూసలు కుట్టిన డిజైన్లో బాగుంటుంది. పింక్ కలర్, వైలెట్ పింక్ కాంబినేషన్. నెక్స్ట్ ఈ బ్లౌజు సిల్వర్ కలర్లో వచ్చింది. నేను పైపింగ్ సిల్వర్ కలర్ పైపింగ్ వేసుకున్న, పొట్లీ బటన్స్ పెట్టిన కొన్ని. ఇది కూడా చాలా బాగుంటుంది. వేసుకున్నప్పుడు లుక్ బాగుంటాయండి. చిన్న చిన్న డిజైన్స్ పెట్టుకొని కుట్టుకుంటాను. నేను హెవీగా కుట్టుకోను, నాకు అసలు వేసుకోబుద్ధి కాదు. మీకు ఏదైనా ఇందులో ఏ బ్లౌజ్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఏ డిజైన్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇది రెడ్ కలర్ బ్లౌజు. రెడ్ కలర్ దానికి గోల్డ్ కలర్ పైపింగ్ వేసుకొని కుట్టుకున్నా. నాకు ఎక్కువ పాట్ నెక్ అంటే నచ్చుతుంది. బోట్ నెక్లా కుట్టుకొని దాంట్లో పాట్ పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది. ఈ బ్లౌజులు అయితే బాగుంటాయి, వేసుకున్నా కూడా మంచిగా కనిపిస్తాయి అన్నమాట. నాకు ఇట్లా నచ్చుతుంది బ్లౌజులు. ఇది రౌండ్ నెక్, ఇంకా వేరే ఏం కుట్టను ఎక్కువ. నెక్స్ట్ ఇది మస్టర్డ్ ఎల్లో అండ్ సిల్వర్. దీంట్లో కూడా సిల్వర్ కలర్ పైపింగ్. నెక్స్ట్ ఏదో చిన్న డిజైన్ పెట్టిన, అది నాకు ఒక సీరియల్లో ఒక ఆమె వేసుకుంటే చూసిన, బాగుంది. ఆ డిజైన్ పెట్టుకొని కుట్టుకున్న. రౌండ్ లాగా, అది బాక్స్ లాగా ఉంటుంది, బాగుంటుంది ఆ డిజైన్ కూడా. నేను ఎక్కడైనా నాకు ఏదైనా నచ్చింది అనుకోండి, దాన్ని ట్రై చేస్తా ఖచ్చితంగా. నెక్స్ట్ ఈ బ్లౌజు గ్రీన్ కలర్, ఇది గ్రీను పింక్ కాంబినేషన్ అనమాట. సూపర్ ఉంటుంది ఈ బ్లౌజ్ కూడా. వేసుకున్నప్పుడు బాగుంటాయి. ఇట్లా ఇవి చూపించడానికి మంచిగా కనిపిస్తలేదు కానీ వేసుకున్నప్పుడు మంచిగా కనిపిస్తాయి. దీనికి కూడా సిల్వర్ కలర్ పైపింగ్ పెట్టుకొని కుట్టుకున్నా. సింపుల్గా ఉంటాయండి బ్లౌజులు. నేను హెవీగా అసలు కుట్టుకోను, సింపుల్గా చూడడానికి మంచిగా ఉండేటట్టు కుట్టుకుంటా. అన్నిటికీ ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టుకుంటా. ఏదో ఒక్కదానికి మాత్రమే డైలీ వేర్ కొన్నిటికి పెట్టుకుంటా అనమాట, షార్ట్ హ్యాండ్స్. ఇది గ్రీన్ అండ్ సిల్వర్ కలరు. ఇది చాలా శారీస్ మీదకి వస్తుంది. ఇది కూడా అంతే, బోట్ నెక్ లాగా ఇచ్చేసి ఇలా కట్ చేసుకొని బోట్ నెక్ లాగా వాటర్ డ్రాప్ లాగా పెట్టినమాట డిజైను. ఇది కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా ఒక 4-5 శారీస్ మీదకి వస్తుంది అది. నెక్స్ట్ బ్లాక్ అండ్ ఎల్లో, సిల్వరు, గోల్డ్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అయితే నేను గోల్డ్ కలర్ పైపింగ్ వేసుకొని గోల్డ్ కలర్ బటన్స్ పెట్టుకొని ఇలా ఉట్టుకున్న డిజైను. మీకు ఈ డిజైన్ ఎట్లా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇది వేసుకున్నప్పుడు బాగుంటుంది. సింపుల్గా ఒక 2 శారీస్ మీదకి వచ్చేటట్టు కుట్టుకున్నా నేను. ఇది కాంబినేషను గోల్డ్ కలర్ పైపింగ్ వేసుకొని కుట్టుకున్నా, ఎందుకంటే శారీలో ఎల్లో ఉంది, గోల్డ్ ఉంది, పింక్ ఉంది, అది రెడ్ ఉంది, చాలా కలర్స్ ఉన్నాయి, మల్టీ కలర్స్. ఒక 4-5 శారీస్ మీదకి యూజ్ అవుతుంది అన్నట్టు ఇట్లా కుట్టుకున్నా, గోల్డ్ కలర్ పైపింగ్ వేసుకొని. ఇది కూడా ఒక 2-3 మంత్స్ బ్యాక్ కుట్టుకున్నా రీసెంట్గానే. ఇది వైలెట్ కలర్ శారీ మీదకి ఇప్పుడు వస్తున్నాయి కదా, ఇట్లా లేస్ వచ్చి బాగుంటుంది. ఇది కూడా గోల్డ్ కలర్ పైపింగ్ వేసుకొని రౌండ్ నెక్ పెట్టుకొని సింపుల్గా కుట్టుకున్నా. శారీ హెవీగా కనిపిస్తుంది, అందుకనే నేను రౌండ్ పెట్టుకొని సింపుల్గా గోల్డ్ కలర్ పైపింగ్ వేసుకొని హ్యాండ్స్ కుచ్చులు పెట్టుకొని కుట్టుకున్నా, ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని. కొన్నిటికైతే డోరీస్ ఖచ్చితంగా కట్టుకుంటా అండి, కొన్నిటికి వద్దన్నట్టుకు వదిలేస్తా. ఇది కూడా రౌండ్ నెక్, ఇది పాట్ నెక్. దీనికి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో బాగుంటుంది ఈ బ్లౌజ్ కూడా. చిన్న చిన్న కుచ్చులు హ్యాండ్స్ పెట్టుకున్న,
2-3 కుచ్చులు వచ్చేటట్టే పెట్టుకున్నా, ఎక్కువ పెట్టాను నేను. మళ్ళీ ఇంత హెవీగా హ్యాండ్స్ దగ్గర ఉన్న బాగా అనిపించదు, చిన్నగా పెట్టుకుంటా, 3-2 అట్లా కుచ్చులు పెట్టుకుంటా. ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ బాగుంటుంది. ఇది పింక్ కలర్ శారీ మీదకి బ్లాక్ కలర్ బ్లౌజు. ఇది కూడా చిన్నగా డ్రాప్ లాగా పెట్టుకున్న శారీలో సిల్వరు బ్లాక్ పింక్ ఉంటుంది. బ్లౌజ్ ఇట్లా వచ్చింది. దీనికి చిన్న డ్రాప్ లాగా పెట్టుకొని అది బోట్ నెక్ లాగా పెట్టుకున్న. ఇది కూడా బాగుంటుంది వేసుకున్నప్పుడు. ఒక 2 శారీస్ మీదకి వస్తుంది. నేను ఏ బ్లౌజ్ కుట్టుకున్నా 1, 2, 3 అట్లా చీరల మీదకి వచ్చేటట్టు కుట్టుకుంటా. కొన్ని శారీస్లలో వచ్చినాయి, అసలు కుట్టుకోను, బయట తీసుకొని కుట్టుకుంటా. ఇక టైలర్స్ అయితే ఇట్లనే ఉంటుంది కదా. ఇది ఏమో పొట్లీ బటన్స్ పెట్టి కుట్టుకున్నా. ఇది లెనిన్ శారీ బాగుంటుంది. ఇది కూడా వైట్ క్రీమ్ శారీకి రెడ్ కలర్ బ్లౌజు సింపుల్గా పెట్టి కుట్టుకున్నా. లెనిన్ శారీ హెవీ లుక్ ఉంటుంది. ఇది సింపుల్గా కుట్టుకున్న బ్లౌజు. నెక్స్ట్ ఇది మీరు ఒక వీడియోలో చూసింటారు నన్ను. ఈ బ్లౌజు బాగుంటుంది. ఇది కూడా సిల్వర్ అండ్ గ్రీన్, డార్క్ గ్రీన్ కలరు. దీనికి కూడా పాట్ నెక్ పెట్టి కుట్టుకున్నా. ఇంకా కొన్ని బ్లౌజులు ఉన్నాయండి. అసలు నేను కుట్టాల్సిన బ్లౌజులు చాలా ఉన్నాయి. రేపటి వీడియోలన్నా ఎప్పుడైనా నేను వీడియో పెడతా. అది ఇక టైలర్స్ అయితే ఎట్లా బద్ధకం ఉంటే ఎట్లుంటుందో, మన బ్లౌజులు మనం కుట్టుకోవడానికి కూడా అట్లుంటుంది. ఇది ఇంకొక డిజైన్ అండి. ఈ డిజైన్ నేను ఎప్పుడు కుట్టినంటే 2-3 ఇయర్స్ బ్యాక్ కుట్టిన. ఇప్పుడు అది కనిపించింది అనమాట. ఇంకా చాలా బ్లౌజులు ఉన్నాయి. ఈ వీడియో కనుక నచ్చితే ఏమన్నా ఇంకా రేపటి వీడియోలో ఇంకేమైనా డిజైన్స్ చూపించమని కామెంట్ చేస్తే చూపిస్తాను నేను. ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వర్క్ బ్లౌజులు ఉన్నాయి. అవన్నీ చూపించమంటే చూపిస్తా ఫ్రెండ్స్. ఎవరైనా చూడాలనుకుంటే కామెంట్ చేయండి. ఇది కట్ వర్క్ లాగా కుట్టుకున్నా. ఇప్పుడు రీసెంట్గా వచ్చినాయి కదా శారీసు, కట్ వర్క్ లాగా వస్తుంది కదా డిజైన్ కూడా శారీకి. సేమ్ నేను అట్లానే కుట్టుకున్నా. బాగుంటుంది. ఇది కూడా గ్రీన్ కలర్. ఇది బ్లౌజు కట్ వర్క్ గోల్డ్ కట్ వర్క్ వచ్చింది శారీకి. నేను కూడా ఇట్లనే కుట్టుకున్నా. పైపింగ్ వేద్దాం అనుకున్నా కానీ హెవీగా కనబడుతుంది, వద్దులే అని వేసుకోలేదు. నెక్స్ట్ ఇది యాష్ కలర్ అండ్ గోల్డ్. ఇది శారీ కూడా ఇట్లనే ఉంటుందండి. కొంచెం ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి, బ్లౌజ్కి తక్కువ వచ్చినాయి. సింపుల్గా పెట్టుకొని వాటర్ డ్రాప్ పెట్టుకొని కుట్టుకున్నా. గోల్డ్ కలరు బాగుంటుంది. ఇది కూడా అసలు ఇట్లా కుట్టుకుంటే లుక్ మంచిగా కనిపిస్తుంది, డిగ్నిటీగా బాగా అనిపిస్తాం మనం కూడా. బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎక్కువ స్కిన్ అదంతా కనపడకుండా, ఎండకు అట్లా ఉండకుండా మంచిగా అనిపిస్తుంది. ఇది నెక్స్ట్ రౌండ్ నెక్. ఇది జస్ట్ రౌండ్ నెక్. ఇదేదో శారీ ఉంటే దానికోసం బ్లౌజ్ పీస్ తెచ్చి కుట్టుకున్నా. రౌండ్ నెక్, దానికి గోల్డ్ కలర్ పైపింగ్ వేసి కుట్టుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు చూపించిన ఈరోజు. ఇంకా చాలా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తా. మీకు ఇందులో ఏ డిజైన్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఎట్లున్నాయో కూడా కామెంట్ చేయండి. ఇంకేమన్నా బ్లౌజ్ డిజైన్స్ కావాలని ఎవరైనా అడిగితే కూడా నేను చూపిస్తాను. నాకు ఇంకా చాలా ఉన్నాయి వర్క్ బ్లౌజులు కూడా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసుంటే కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి, ఎక్కువ మందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.